నేడు డిసెంబర్ 25 దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినం. ఆయన ప్రధాని మంత్రిగా ఉన్న కాలంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. మరోవైపు వాజ్పేయి అద్భుతమైన ప్రసంగాలకు, ఇతరులను ఆకట్టుకునే సామర్థ్యానికి ప్రతీకగా నిలిచారు. అందరినీ కలుపుకొని పోయే విధంగా రాజకీయాలు నడుపుతూ ప్రత్యర్థులను కూడా తన వెంట తీసుకెళ్లడంతో సక్సెస్ అయ్యారు. వాజ్పేయి వాక్చాతుర్యం, తర్కం ముందు ఎవరూ నిలబడలేకపోయేవారని చెబుతుంటారు. ఆయన జన్మదినమైన డిసెంబర్ 25 దేశంలో సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటారు. అటల్ బిహారీ వాజ్పేయి 1924 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జన్మించారు. హిందూ, సంస్కృతం, ఆంగ్లం, రాజనీతి శాస్త్రంలో విద్యాభ్యాసం చేశారు. ఒకప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం జనతా పార్టీలో కొనసాగిన అటల్ బిహారీ వాజ్పేయి భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులతో ఒకరు. ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించిన ప్రపంచంలోనే మొదటి వ్యక్తిగా వాజ్పేయి ఘనత సాధించారు. వాజ్పేయి మొదటి నుంచి తన ప్రసంగాలతో ఇతరులను అమితంగా ప్రభావితం చేసేవారు. దేశ తొలి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ కూడా వాజ్పేయి ప్రసంగాలకు ప్రభావితమయ్యారు. ఏదో ఒకరోజు అటలీ ప్రధాని అవుతారని నెహ్రూ అన్నారు. వాజ్పేయి ప్రతి ప్రసంగంలోనూ ఆయనలోని కవి మేల్కొనేవాడు. ఒకప్పుడు భారత రాజకీయాల్లోని పలు పార్టీలు భారతీయ జనతా పార్టీకి దూరంగా మసిలేవి. బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు చేసేవి. అయితే వాజ్పేయి దీనికి భిన్నమైన గుర్తింపు దక్కించుకున్నారు. ప్రత్యర్థులు కూడా ఆయనను విమర్శించడానికి భయపడేవారు. వాజ్పేయి హిందుత్వవాదాన్ని బహిరంగంగా సమర్థించారు. విమర్శకుల నోరు మూయించడంలో సమర్థుడైన నేతగా నిలిచారు. వాజ్పేయి 2018 ఆగస్టు 16న కన్నుమూశారు.